ఫ్రెండ్ గా మనం జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుకుంటే జమ్మూ కాశ్మీర్లో జమ్మూ ప్రాంతం పూర్తిగా బీజేపీ స్వీప్ చేసింది. కంప్లీట్ ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోయింది. ఒకే ఒక కాన్స్టిట్యున్సీలో కేవలం ఒక 1000 ఓట్ల తేడాతో అక్కడ ఆర్ఎస్పుర జమ్మూ సౌత్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి రమన్ బల్లా అనే ఒక వ్యక్తి మాత్రమే కొన్ని వేల ఓట్లతోనే మెజార్టీలో కొనసాగుతున్నారు. మొత్తం బీజేపీ కైవసం చేసుకుంది. కమింగ్ బ్యాక్ టు మనం కాశ్మీర్ వైపుగా వెళ్తే అక్కడ జేకేఎన్సీ కాంగ్రెస్ తప్ప బీజేపీకి కనీసం చోటు కూడా కల్పించలేదు. అంటే ఇక్కడ ప్రజలు కూడా ఏ రకంగా ఆ డివిజన్ చేస్తారనుకోవచ్చు. అంటే ఏం బిలీఫ్ చేసింది అక్కడ, అది ప్రతిష్టాత్మకం బీజేపీ కూడా T71 ఆర్టికల్ 2 తర్వాత కావచ్చు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళారు. సో వాళ్ళకి ఫేవర్ కావాల్సి ఉండేది. ఈ సౌత్ జమ్మూలో కావచ్చు అటు కాశ్మీర్లో కావచ్చు ఈ డ్రాస్టిక్ చేంజ్ ఎట్లా చూడాలి మనం? ఇప్పుడు అక్కడ స్పష్టంగా డివిజన్ వచ్చేసి జమ్మూ డివిజన్కు కాశ్మీర్ డివిజన్కు పూర్తిగా వచ్చేసి రివర్స్ గా ఉన్నట్టు కనపడుతుంది మనకు అక్కడ. అది రిలీజన్ బేసిస్ కావచ్చు, మనం ఇంకా స్పష్టంగా తెలుస్తా ఉంది అక్కడ వచ్చేసి. మనం వచ్చేసి ఇక్కడ జమ్మూలో పూర్తిగా బీజేపీ, అక్కడ పూర్తిగా వచ్చేసి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ అనేది డెఫినెట్గా ఇది మంచి పరిణామం కాదు. కానీ భారతదేశానికి కిరీటం లాంటి జమ్మూ కాశ్మీర్లో ఆ పరిస్థితి ఒక డివిజన్ ఒక విధంగా ఉండడం అనేది దేశానికి మంచి పరిణామమే కాదు. కానీ జరిగింది, దాని మంచి బాధాకరమే. ఆ రిజల్ట్ కనీసం ప్రభావం చూపించలేకపోయింది. అక్కడ మెజారిటీ చూస్తే కూడా జమ్మూ వైపు మధ్య మెజారిటీ చూస్తే ఆల్మోస్ట్ సుమారుగా 6-7 రౌండ్స్ పూర్తయ్యేసరికి అక్కడ పెద్దగా రౌండ్స్ ఏం లేవు, 10-15 రౌండ్స్ మాత్రమే యావరేజ్ గా ఉన్నాయి. సో అందులో ఒక 50% రౌండ్స్ పూర్తయ్యేసరికి ఈ జమ్మూ మొత్తం కూడా బీజేపీకి మెజార్టీ ఉన్న చోట 10-15 వేల మెజార్టీకి ఎక్కువగానే ఉంది. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాశ్మీర్లో కూడా ఉంది. అదే అక్కడ రిలీజియన్ బేసిస్ మీద పోయినట్టుంది కనబడతా ఉంది. అది వచ్చేసి దానికి మిగతా 370దో లేకుంటే రాష్ట్ర ప్రతిపత్తినో లేకుంటే ఇవన్నీ అనుకుంటే ధరలో ఈయన అనుకుంటే అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఉండాలి. అక్కడ కొన్ని వీళ్ళకి వచ్చినారు వీళ్ళకి వచ్చిన, కానీ అట్లా కాకుండా ఇదేమో జమ్మూ డివిజన్ పూర్తిగా ఇట్లా అది వచ్చిందంటే మిగతా అంశాల కంటే అక్కడ 370 ఇష్యూ కాదు, రాష్ట్ర ప్రతిపత్తి అనేది కాదు, ఓవరాల్ గా టోటల్ గా వచ్చేసి రిలీజియన్ బేసిస్ మీద పోయారేమో అనిపిస్తా ఉంది. ఓకే, ఒకసారి మీరు అనాలిసిస్ చేయాలంటే ఎట్లా డివిజన్ అయి ఉంటుంది కంప్లీట్గా? ఒక సైడ్ కంప్లీట్గా బీజేపీ, ఒక సైడ్ కంప్లీట్గా జేకేఎన్సీ కానీ కాంగ్రెస్ కానీ ఎట్లా చూడొచ్చు? ఇది మనోజ్ మొదటి నుంచి అక్కడ ఉన్న ప్రాంతం, ఇది కొత్తగా జరిగింది ఏమి కాదు. గత ఎన్నికల్లో కూడా అట్లాగే ఉంది. సో అక్కడ ఉన్న 32 సీట్లలో 28 సీట్లు బీజేపీ గెలుస్తుందని చెప్పి అంచనా ఉంది. అట్లాగే ఇటువైపు అంటే ఇక్కడ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఒక సీటు రాదు, ఇది ఇటు జమ్మూ వైపు హిల్ ఏరియాలో, వ్యాలీ కాశ్మీర్ ఏరియాలో బీజేపీకి సీట్ అని మొదటి నుంచి ఉంది. అట్లాగే రిజల్ట్స్ వచ్చాయి. అది వెరీ స్ప్లిట్. అది పూర్తిగా మతం ఆధారం కావచ్చు లేదా వాళ్ళ అభిప్రాయాల ఆధారం కావచ్చు. మాకు స్వయం ప్రతిపత్తి కావాలనుకున్న వాళ్ళంతా ఒకవైపు ఉన్నారు, అలా ఉండటం వల్ల మాకు ఇబ్బంది, ఇలా ఉండటం వల్ల మంచిది అనుకున్న జమ్మూ వాళ్ళంతా ఒకవైపు ఉన్నారు. దాంట్లో ప్రజాభిప్రాయం కన్నా కానీ నిజమైన కాశ్మీర్ అనే కోణంలోనే జరిగింది. ఎగనెస్ట్ 370 2 ప్రో 370 అట్లా జరిగినట్టుగా చూడాలి. అక్కడ బహుశా మిగిలిన రాష్ట్రాల కన్నా కూడా అక్కడ పెద్దగా ప్రజా సమస్యలు అంటే వేరే కారణాల కన్నా కానీ వాళ్ళకి ప్రధానమైన సమస్య ఇలాగే ఉంటుంది. మనం హర్యానాలో ఇంకో చోట జవాన్ కిసాన్ అని మాట్లాడుతున్నాం, అక్కడ మనకు అలాంటి సమస్య లేదు. అది ఎంతసేపు ఉన్నా స్వయం ప్రతిపత్తి అనే దాని మీద ఉంది. ఆర్మీ ప్రభావం, ఆర్మీ కంట్రోల్ ఎంతవరకు పెరుగుతున్న దాని మీదనే ఉంది. సో మొత్తము స్థానిక రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేస్ మినిస్టర్లు కాకుండా మొత్తం అధికారులే నడుపుతారు అన్న దాని మీదనే నడుస్తూ ఉంది. అదే స్పష్టంగా జమ్మూలో చేంజెస్ చూస్తున్నాం. ఇక్కడ 52కి వెళ్ళింది సంఖ్య. ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ 52గా ఉన్నాయి, లీడ్స్ లో కొనసాగుతున్నాయి. తర్వాత బీజేపీ విషయానికి వస్తే బీజేపీ 27, PDP 5, అదర్స్ 6. సో జమ్మూ కాశ్మీర్ మీద అంత పెద్ద ఎగ్జైట్మెంట్ అదంతా ఏం కనిపించదు. ఎందుకంటే గత 2 గంటల నుంచి అట్లాగే ఉంది. ఇంకా అది మారదు. మనకు ఒకటి లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన 5 మంది నామినేట్ ఎమ్మెల్యేలు చూసుకున్నా అంటే 95 అవుతారు. 95 అయినప్పుడు వీళ్ళకి 48 సీట్లు కావాలి. సో అది ఇచ్చినాక 48 వీళ్ళు దాటుకొని పోతానే ఉన్నారు. కూటమి జేకే అండ్ కాంగ్రెస్ కూటమి కొడుతుంది. ఇంకా అది మారదు. అంటే ఇక్కడ మనకు మొదటి 2 గంటల్లో 2 సార్లు మారుతూ ఉంది హర్యానాలో, వేరేజ్ జమ్మూ కాశ్మీర్లో మాత్రం అట్లాగే స్టేబుల్గా పోతా ఉంది. కాబట్టి జమ్మూ కాశ్మీర్ ఫలితాలు ఇంకా అయిపోయినట్లుగానే మనం ఇన్ఫాక్ట్ మనం హర్యానా గురించి మాట్లాడుకున్నాం. ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ప్రభావం ఆ బార్డర్లో చాలా క్లియర్ కనబడుతుంది, బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ కనబడుతుంది. హిమాచల్ హర్యానా పంజాబ్ సంబంధించి ఆ పైన బార్డర్లో కనబడుతుంది. సో ఎట్లా చూడాలి అంటే ఏ బేసిస్ మీద ఈరోజు ఈ రకమైన రిజల్ట్స్ మనం చూస్తున్నామంటే ఏం చెప్తారు మీరు?
ఒకటి బీజేపీ చాలా బాగా ఎలక్షనీరింగ్ చాలా బాగా చేసింది. వాళ్ళకి తెలుసు ప్రజా వ్యతిరేకత ఉంది, ఓడిపోతున్నామని అంచనాతోనే వాళ్ళు పనిచేశారు. ఓడిపోతామని అంచనా చేయడంలో వాళ్ళు ఫ్రీగా ఎక్కడ క్యాండిడేట్ ఎక్కడ పెట్టి ఇప్పుడు వాళ్ళు జాట్స్ ఉన్న దగ్గర నాన్ జాట్స్ని పెట్టారు. 27 మంది జాట్స్ ఉన్న దగ్గర 27 నియోజకవర్గాల్లో జాట్స్ ఉంటారంటే 13 మంది ఓబీసీలను తీసుకొచ్చి పెట్టారు. అట్లాగే తర్వాత రావ్ ఇంద్రజిత్ సింగ్ మన గుర్గావ్ ఎమ్మెల్యే గుర్గావ్ ఎంపీ ప్లస్ మినిస్టర్ ఉన్నారు. ఆయన వైశాఖ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన వాళ్ళ ఫాదర్ మనకు హర్యానా సీఎంగా చేస్తున్నారు. వాళ్ళు కొంత క్యాస్ట్ మొబిలైజేషన్ చేయగలిగారు, ఇండస్ట్రియల్ సంబంధించిన వాళ్ళు మొబిలైజ్ చేయగలిగారు. అంటే సోషల్ ఇంజనీరింగ్ బాగా చేసింది, ఎలక్షనీరింగ్ బాగా చేసింది. ఆ మార్జిన్స్ ఎక్కడైతే మనకు మార్జిన్స్ మీరు ఇందాక చెప్తున్నట్టుగా కాంగ్రెస్ గెలిచే దగ్గర మార్జిన్ ఎక్కువ ఉంది, బీజేపీ దగ్గర మాకు ఉంది. ఆ మార్జిన్ని జాగ్రత్తగా వీళ్ళు హ్యాండిల్ చేయగలిగారు. ఆ మార్జిన్ నిలబడితే బీజేపీ నిలబడుతుంది, ఆ మార్జిన్ పడిపోతే బీజేపీ పడిపోతుంది. సో ఒకవేళ బీజేపీ ఈ మార్కింగ్ చూస్తున్నట్టుగా 48 ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. సో ఇది కంటిన్యూ అయినా కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. అంటే అక్కడ ఏదైతే అత్యధికంగా మనం ఆ సీట్స్ చూస్తున్నాం మెజారిటీ అనేది కేవలం కొన్ని 5,000 లోపుగానే ఉన్నాయి. మనం ఇంకొక 3 రౌండ్లు చూడాలండి. 8 నుంచి 9 రౌండ్ల వరకు వస్తే కానీ మనం ఒక పూర్తి అభిప్రాయానికి రాలేము. సో ప్రజెంట్ మనం చూస్తే కనుక అంబాలా కంటోన్మెంట్ ఇంకా స్టిల్ ఇండిపెండెంట్ అభ్యర్థికే ఆవిడే కొనసాగుతున్నారు, చిత్రా సర్వరా కొనసాగుతున్నారు, మెజారిటీ కొనసాగుతున్నది. సుమారుగా 900 ఓట్ల మెజారిటీ కొనసాగుతోంది. ఇప్పటికీ ఆ కాన్స్టిట్యున్సీలో అనిల్ విజ్జున కాన్స్టిట్యున్సీలో సుమారుగా 6 రౌండ్లు పూర్తయ్యాయి. ఇంకా 10 రౌండ్లు ఉంది. 6 రౌండ్ల వరకు కూడా సుమారుగా 2వ రౌండ్ నుంచి మనం చూస్తున్నాం శివ గారు. అది మారట్లేదు, కాన్స్టెంట్ కొనసాగుతోంది. ఇంకా ఇట్లా మనం చూసుకుంటూ రౌండ్ లో కూడా అనిల్ విజ్ లీడింగ్ లో రాలేదు. 6 రౌండ్ లో బిహైండ్ ఉన్నాడు కాబట్టి అది కొంచెం. ఒకసారి మనం జులానాకు సంబంధించి చూస్తే జులానా సేమ్ 8 రౌండ్లు పూర్తయ్యేసరికి సుమారుగా 800 ఓట్ల మెజార్టీతో వినేష్ ఫోగట్ ముందు కొనసాగుతున్నారు యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రకారంగా. ఇప్పుడు ఆమె 3వ రౌండ్ లో 3,000 వెనక బిహైండ్ ఉన్నారు. 5వ రౌండ్ 8 నుంచి ఉంటాయి 6,000 ప్లస్ 1600 7,600 ఆమె దాటుకొని వచ్చినట్టు 8 రౌండ్లకే. అంటే రౌండ్కి 15 ఒక 1100-1200 దాటుకొని వచ్చినట్టు. ఇంకా ఆల్మోస్ట్ అందులో అక్కడ చేంజ్ కనిపిస్తుంది. అవును, అక్కడ ఆల్మోస్ట్ ఇంకొక 8 రౌండ్లు ఉన్నాయి. కానీ ఆమె 3,000 మైనస్ నుంచి 8,000 ప్లస్కి వచ్చింది. అవును. ఎస్ తులసిరెడ్డి గారు, సో ఎట్లా విశ్లేషించవచ్చు జమ్మూ కాశ్మీర్లో? ఎస్, ఒకసారి మనం జమ్మూ కాశ్మీర్ చూస్తున్నాం, నెంబరింగ్స్ అన్ని మారుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో 53 ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ ఉంది, బీజేపీ 26, బీజేపీకి 27 కాస్త 26గా మారింది నెంబర్. ఇక పీడీపీకి 3, అదర్ 6 చూస్తున్నాం. సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎగ్జైట్మెంట్ ఏం లేదు. సో మీరు చెప్తున్నట్టుగా వన్ సైడ్గా బీజేపీ డైరెక్ట్, వన్ సైడ్గా జేకేఎన్సీ, ఆ తర్వాత కాంగ్రెస్ ఉన్నాయి. ఈ కొంత ఈ నెంబరింగ్స్ అనేది పెద్దగా ఎఫెక్ట్ చూపించి ఎగ్జాక్ట్గా మనకు ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయకపోయినా కూడా అది మంచి పద్ధతి ఏం కాకపోవచ్చు మీరు విశ్లేషిస్తున్నారు. ఓకే, కానీ హర్యానా గురించి ఏం మాట్లాడతారు? హర్యానాలో కూడా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ బార్డర్లో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలు మొత్తం కూడా బీజేపీలోకి వెళ్ళిపోయాయి. కంప్లీట్గా బీజేపీ గెలిచింది. అక్కడ కాంగ్రెస్ పెద్దగా ప్రభావం ఏం చూపించలేదు. సో హర్యానా, పంజాబ్కి సంబంధించి చూస్తే కనుక అక్కడ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ఎఫెక్ట్ నార్థన్ సైడ్లో కనిపించింది. సో పక్క రాష్ట్రాలకు సంబంధించి ఆ విషయాలతోనే ఇంపాక్ట్ చూపించిందంటారా? చిన్న రాష్ట్రము, దానికి పెద్దగా వచ్చేసి ఆ పక్క ఈ పక్క అనే దానికంటే చిన్న రాష్ట్రం కాబట్టి ఓవరాల్గా వచ్చేసి 46 రావాలా. ఇప్పటికీ ఇంకా అనేక రౌండ్స్ ఉన్నాయి కాబట్టి స్టిల్ మనం వచ్చేసి మ్యాజిక్ ఫిగర్ పెద్ద డిఫరెన్స్ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ హోల్డ్ ఉండండి. మనం జమ్మూ కాశ్మీర్కి సంబంధించి బ్రేకింగ్ చూస్తున్నాం. ఇల్తిజా ఓటమిని అంగీకరించారు, ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు ప్రకటించేశారు ఆవిడ. సో జమ్మూ కాశ్మీర్లో బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు మెహబూబా ముఫ్తీ. ఆవిడ కూతురు ఇల్తిజాని అక్కడ పోటీలో నిలిపారు. అయితే ఆవిడ ఓటమిని అంగీకరించి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. కేవలం 4 స్థానాల్లో మాత్రమే పీడీపీ ప్రభావం చూపించగలిగింది. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ఓటమిని అంగీకరించి వెళ్ళిపోయారు. సో పీడీపీ పార్టీ 5 స్థానాల నుంచి తగ్గిపోయి ఇప్పుడు కేవలం 3కే పరిమితమైంది. 3 స్థానాల్లో మాత్రం మనం పీడీపీ చూస్తున్నాము. సో దాంట్లో ఇల్తిజా ఓటమి అంకరించి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. ఎస్, కమింగ్ బ్యాక్ టు యూ. ఎట్లా చెప్తారు తులసిరెడ్డి గారు, ఈ బార్డర్ సంబంధించి ఇతర రాష్ట్రాల ప్రభావం అక్కడ చూపించిందనంటే ఎంతవరకు అది ఇంపాక్ట్ చూపించుంటుంది? అది ఓవరాల్గా డెఫినెట్గా వచ్చేసి ఇప్పుడు అక్కడ రైతాంగం ఆ పక్కైనా ఈ పక్కైనా అర్బన్ ఏరియాస్ ఒకటి ఉంటుంది, గ్రామీణ ప్రాంతాలందరూ ఎక్కువ రైతాంగమే కాబట్టి రైతాంగ సమస్యలు ఎక్కువ పనిచేయాలా. తర్వాత వచ్చేసి మిగతా అధిక ధరలు, తర్వాత ఈ యొక్క నిరుద్యోగము, తర్వాత యాంటీ ఇంకంబెన్సీ 10 ఏళ్ల పాటు అధికారం ఉన్నది కాబట్టి అధికారం ఉండే వాళ్ళకి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంది. డిసడ్వాంటేజ్ 10 ఏళ్ళు ఉన్నట్టు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఉన్నారు కాబట్టి కొంచెం మార్పు కోరుకుంటారు ప్రజలు అనేది ఉంటుంది. కానీ 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు మంచి చేసిన కూడా అధిక అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచించాలి మనము. పొద్దుసము ఇప్పుడు నవీన్ పట్నాయక్ వచ్చేసి దాదాపు 25 ఏళ్ళ తర్వాత వచ్చేసి యాంటీ గవర్నమెంట్ వచ్చింది, అంతవరకు వచ్చేసి పాజిటివ్గా పనిచేసింది కాబట్టి ఒకసారి
పాజిటివ్ కూడా పనిచేసే అవకాశం ఉంది యాంటీతో పార్టీ. కానీ ఎన్నికో ఇక్కడ నాకు తెలిసి కాంగ్రెస్కి రావాల్సిన ఓట్లు మిగతా పార్టీస్ చీల్చినందువల్లనే ఈ పరిస్థితి వస్తుందని ఇప్పటికీ నాకు దాని మీదనే ఉంది. అయినప్పటికీ ఇంకా హోప్స్ ఉన్నాయి, ఇంకా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి, మెజారిటీలు కూడా బీజేపీకి ఎక్కువ లేవు కాబట్టి స్టిల్ కాంగ్రెస్కి వచ్చేసి లైట్గా మార్జిన్ కాడికి రావచ్చునేమో అనిపిస్తుంది ఇప్పుడు కూడా. ఎస్, ఇప్పటివరకు 50% కంటే కూడా రిజల్ట్స్ తక్కువగా ఉన్నాయి. ఇంకా 50% అనౌన్స్ కావాల్సి ఉంది. ఇంకా 50% ఓటింగ్ రిజల్ట్స్ అనౌన్స్ కావాల్సి ఉంది. రిజల్ట్స్ చూస్తే మనం కాంగ్రెస్ పార్టీ నుంచి హర్యానా 36 సీట్స్లో లీడింగ్లో ఉంది. ఇక బీజేపీ 48, జేజేపీ 0, ఐఎన్ఎల్డి ఒక స్థానంలో లీడింగ్లో ఉంది. అదర్స్ ఇండిపెండెంట్లకు సంబంధించి 5 స్థానాల్లో. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ గురించి పెద్దగా ఇక బీజేపీకి అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండకపోవచ్చు. చాలా మేజర్ డ్రాస్టిక్ డిఫరెన్స్ అయితే కనబడుతోంది. సుమారుగా హాఫ్ ఆఫ్ ది సీట్స్ డిఫరెన్స్ కనబడుతుంది. కానీ హర్యానా గురించి మాత్రం డెఫినెట్గా అటు కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తోంది. ఎందుకంటే ఆ లీడ్ కొనసాగుతుంది. ఒకసారి 38, 40, 42 వరకు రీచ్ అవుతోంది. మ్యాజిక్ ఫిగర్ బీజేపీ తగ్గిపోయి మళ్ళీ పెరుగుతోంది. ఇంకా ఆల్మోస్ట్ 50%గా రిజల్ట్స్ అనౌన్స్ కావాల్సి ఉంది. ఈ 50%లో ఇంకా రిజల్ట్స్ తారుమారే అవకాశమే ఎక్కువగా కనబడుతోంది. సో రిజల్ట్స్ ఫైనల్ అయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ మీకున్నటువంటి అనాలిసిస్ ప్రకారంగా, మీ పార్టీ అక్కడ పనిచేసిన తీరు ప్రకారంగా ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీకు నమ్మకం ఉందా? దగ్గర వస్తాం నమ్మకం ఉంది. ఇప్పుడు 2019 ఫలితాలు వచ్చేసి బీజేపీకి 40, కాంగ్రెస్కు 31, జేజేపీకి 10, హెచ్ఎల్పీ 1, ఇండిపెండెన్స్ 7, అదర్స్ 1. కాబట్టి అప్పుడు కూడా కాంగ్రెస్కి వచ్చేసి 31 వచ్చాయి. ఇప్పుడు కూడా వచ్చేసి బీజేపీకి పెరిగినాయి, కాంగ్రెస్కు పెరుగుతూ ఉన్నాయి. ఆ పెరగడంలో మ్యాజిక్ ఫిగర్ 46కి వచ్చేసి బీజేపీ దాటుతుందా, కాంగ్రెస్ దాటుతుందా? ఇద్దరికి 2 పార్టీలకు ఓట్లు పెరుగుతున్నాయి. ఆ పెరగడంలో ఇక్కడ తగ్గిపోయింది వచ్చేసి బీజేపీకి. ఇంకొకటి పెరిగింది, బీజేపీకి 49 లీడింగ్ లో ఉండేది, ఇప్పుడు కాస్త 50 అయిపోయింది. హలో, బీజేపీకి 49 సీట్స్ లీడింగ్ లో ఉండేది, ఇప్పుడు 50 అయింది. కాంగ్రెస్ కి 36. అంటే బీజేపీ మెల్లమెల్లగా పుంజుకుంటోంది. 43కి వరకు వచ్చింది, మళ్ళీ అది సుమారుగా 7 స్థానంలో పుంజుకుంది. 46 కంటే 3 ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ 3 మార్పు రావడం అనేది ఈ నేపథ్యంలో రౌండ్స్ ఉన్నాయి కాబట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 46 మ్యాజిక్ ఫిగర్, 49 ఉన్నాయి. ఒక 3 ఎక్కువగా ఉండేది కాబట్టి ఆ ఫిగర్ మారేదానికి అవకాశం ఉంది. జస్ట్ ఇక్కడ 36, 50. సో ఆల్మోస్ట్ 50% వరకు ఆల్మోస్ట్ కొంత రీచ్ అయ్యి కనబడుతోంది. చాలా నియోజకవర్గాలు కూడా 12 రౌండ్స్ 10 రౌండ్స్ దగ్గర ఆల్మోస్ట్ 50 రీచ్ అయింది. 50% రిజల్ట్స్ అనౌన్స్ చేసేసరికి కాంగ్రెస్ 36, బీజేపీ 50 ఉంది. ఈ 50% ఇంకా కౌంటింగ్లో ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం చేంజెస్ అనేది? ఆల్మోస్ట్ 50% పూర్తయింది కాబట్టి ఇప్పుడు మనం రీజన్ వైజ్ మన దగ్గర డేటా ఉంటే ఏ రీజన్లో ఎట్లా ఉందో చూస్తే మనం కొంత అంచనా రాగలుగుతాం. ఓకే, లేదా ఈ నెంబర్ ప్రకారం చూడాల్సి వస్తుంది. ఒకటి, ఈ 50లో కనుక ఈస్టర్న్ హర్యానా, నార్త్ హర్యానా కనుక ఉంటే అది మారటానికి అవకాశం ఉంటుంది. లేదు, ఇది మొత్తం ముఖ్యంగా జాట్స్ ఎక్కడైతే బలంగా ఉన్నారో, ఇప్పుడు బీజేపీకి వచ్చిన వాటిలో జాట్స్ కూడా కనిపిస్తున్నారు. యాక్చువల్గా జాట్స్ ఉన్న దగ్గర 4-5 కూడా రావనుకున్నది. ఓబీసీ క్యాండిడేట్లు పెట్టి అక్కడ కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. అది కనుక నిజమయ్యి ఉంటే బీజేపీ విల్ కంటిన్యూ దిస్ నెంబర్, అదే మారకపోవచ్చు. సో సేమ్ అంబాలా కంటోన్మెంట్లో సేమ్ యాస్టిస్ కొనసాగుతోంది. అక్కడ చిత్రా సరవర తను ఆధిక్యత కనబరుస్తూనే వస్తుంది. సుమారుగా 900 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. 6 రౌండ్స్ పూర్తయ్యాయి, ఇంకా 10 రౌండ్స్ ఉన్నాయి. తన మాత్రం సేమ్ యాస్టిస్ సెకండ్ రౌండ్ నుంచి కూడా ఇదే ఆధిక్యత కనబరుస్తూనే ఉన్నారు. సో అనిల్ విజ్ వెనుకబడిపోయారు. సో సేమ్ ఇక్కడ చూస్తే కూడా బీజేపీ ఉన్న ప్రాంతాల్లో చాలా తక్కువ మెజారిటీ, 1976 మెజారిటీ, 2000 మెజారిటీ అట్లా ఉంది. కాంగ్రెస్ పార్టీ లీడ్గా ఉన్న చోట సుమారుగా 10,000కు పైగా మెజారిటీ కొనసాగుతుంది. అదే చెప్తున్నట్టు బీజేపీకి బాగా ఎలక్షనీరింగ్ చేయగలిగింది, ఆ మార్జిన్స్ గట్టిగా పట్టుకురాగలిగింది. వినేష్ ఫోగట్ రిజల్ట్స్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. కౌంటింగ్ సెంటర్లో జులానా కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి కౌంటింగ్ రిజల్ట్స్లో వినేష్ ఫోగట్ ఉన్నారు. అక్కడ తను ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి రిజల్ట్స్ని పరీక్షిస్తున్నారు. రిజల్ట్స్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. ఆవిడ రిజల్ట్స్ అక్కడ కూర్చొని చూస్తున్నారు. సో ప్రజెంట్ ఒకసారి జులానా కాన్స్టిట్యుయెన్సీకి వెళ్తే కనుక ఎగ్జాక్ట్గా ఇక్కడ 8 రౌండ్లు పూర్తయ్యాయి. వినేష్ ఫోగట్ సుమారుగా 2200 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. సో ఎట్లా చూడాలి? సుమారుగా 7600 ముందంజకు వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ఇది కంపేర్ చేస్తే 9000 పుంజుకొచ్చింది ఈ 3 రౌండ్లలో. 10,000 పైన మార్చుకున్నాను. అవును, హ్యాండిల్ చేయగలిగినట్లు ఆల్మోస్ట్ గెలుస్తుంది. ఇంకా మారకపోవచ్చు. 9 రౌండ్స్ అయిపోయాయి, మారిపోయింది. 9 రౌండ్స్ అయిపోయాయి. ఇంకా ఆల్మోస్ట్ ఒక 6 రౌండ్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 2200 లీడ్ కొనసాగుతోంది. సో ఎట్లా చూడవచ్చు అంటే చేంజ్ అయిన దగ్గర చాలా డ్రాస్టిక్ చేంజ్ చూస్తున్నాం మనం. అవును. సో దాని అర్థం ఏంటంటే మనం ఇంకా వెయిట్ చేయాల్సిందే. కనీసం 10 రౌండ్ల వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ 10 రౌండ్లు వస్తే కానీ మనం చెప్పలేని పరిస్థితి. అంతవరకు
ఉత్కంఠట కొనసాగుతున్నట్టుగానే చూడాలి మనం. ఒకసారి మీకు ఒకటి ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, హర్యానా గేమ్ మొత్తం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతుంది. ఇండియా ఐఎన్ఎల్డి కానీ అదర్స్ కానీ నెంబర్లు మారట్లేదు, వాళ్ళు 4 నుంచి 5 లోపలే ఉన్నారు. అంటే గెలుపోవటం వీళ్ళు ఇద్దరి మధ్యలో ఉన్నాయి కాబట్టి ఇది బొమ్మ బొరుసు లాంటిది, ఎవరికి పడుతుంది అనేది చివరి వరకు మనము వెయిట్ చేయాల్సి వస్తుంది. కొంత ఎగ్జాక్టింగ్ చూస్తే 45 సీట్స్ అక్కడ 46 అనేది మ్యాజిక్ ఫిగర్గా ఉంది, 49 బీజేపీ, 37 కాంగ్రెస్, ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతే ఆల్మోస్ట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చూసినా ఏం చేసినా కూడా ఒక 40 కనుక కాంగ్రెస్ చేస్తే అది బీజేపీ నుంచి డ్రాగ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడంతా ఇవి రెండే మారాలి, ఎందుకంటే ఐఎన్ఎల్డి అదర్స్ 4, ఇంకా అక్కడ పెద్దగా మారినా కానీ 1-2 సీట్లే కదా మారుతుంది. అదర్స్లో సావిత్రి జిందాల్ ఉంది, సావిత్రి జిందాల్ ఖచ్చితంగా గెలుస్తున్న అంచనాతో ఉన్నాం. సో ఇంకా 2 సీట్లు ఉన్నాయి, ఆ 2 సీట్లోనే పెద్ద మార్పు ఏమి రాదు. అంటే ఇప్పుడు ఇక్కడ చూపించినట్టుగా 9-10 సీట్లు కాశ్మీర్లో ఉన్నట్టుగా 10 సీట్లు ఇక్కడ కనుక ఉంటే అదర్స్కి వాళ్ళకి ఇలాగ మారుతుంది. మనకి ఇప్పుడు ఇది ముఖాముఖి పోటీ, కాంగ్రెస్కి బీజేపీ ముఖాముఖి పోటీ, రౌండ్కి మారితే ఫలితాలు వీళ్ళిద్దరి మధ్యనే మారుతాయి కాబట్టి మూడో మనిషి రాడు, మూడో పార్టీ. కొన్ని మీ దృష్టికి తీసుకొస్తాను నేను. బీజేపీ ఇంద్రి నియోజకవర్గంలో అక్కడ బీజేపీ లీడ్లో ఉంది, కేవలం 64 ఓట్లు మాత్రమే.